అయ్యా నా తప్పైంది, అయ్యా నేను వ్యభిచారణ, అయ్యా నేను తాగుబోతాడు, అయ్యా నేను నీచున్నాయ్యా, అయ్యా నేను దుర్మార్గుడు, అయ్యా 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 ఒప్పుకున్నాడు, ఏడ్చాడు. అయ్యి దేవుడు ఓకే జకర్యా, నీ భార్య క్షమించిపోయినా, నీ అన్నదమ్ములు క్షమించిపోయినా, నేనున్నా కదా నేను క్షమిస్తా అంటాడు. హల్లెలూయా. ఈ రోజు నీ తప్పులన్నీ క్షమించే పో, ఇక నిన్ను దీవిస్తా పో, దీవిస్తా పో అని పంపిస్తాడు దేవుడు. పంపించి నాకు ఇంటికి వెళ్ళి మళ్ళీ తాగితే, మళ్ళీ అదే పని చేస్తే బా ఆలోచించారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, అర్థం చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ ఆదివారం అవుతున్నారు, మళ్ళీ ఒప్పుకుంటున్నారు, మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ చేస్తారు. ఎట్లా? అందుకే నీ జీవితంలో ఎదుగు బొదుగు లేదు, అందుకే నీ జీవితంలో అభివృద్ధి లేదు, అందుకే నీ జీవితంలో సాక్ష్యం లేదు. నా దేవుడు నన్ను దీవిచ్చాడు చెప్పుకోవడానికి నీకు ఏం లేదు. నీకు ఎందుకు అంటే దేవుడు దీవిచ్చే లోపు నువ్వు ఆగట్లా, మళ్ళీ చేసేస్తావు. దేవుడి దగ్గర ఒప్పుకొని మళ్ళీ అదే పని చేస్తున్నావు, తప్పు ఒప్పుకున్నావు మళ్ళీ అదే చేస్తున్నావు. అయ్యా ఈ రోజు నుంచి నేను సినిమా శీల చూడండి అయ్యా అంటావు, మళ్ళీ సినిమా పెడతావు, అవుట్. ఈ రోజు నుంచి నేను అబద్ధాలు మళ్ళీ అబద్ధం ఆడతావు, అవుట్. నీ ప్రాబ్లం అదే, అసలు నీ ప్రాబ్లం అంత ఇదే, నీ ప్రాబ్లం అంత ఏంటంటే ఇదే. ఒప్పుకుంటావు మళ్ళీ చేస్తావు, ఒప్పుకుంటావు మళ్ళీ చేస్తావు. మరి ఎట్ట దేవుడు నిన్ను దీవిస్తాడంటావు? అదే అదే సమస్య, అదే దేవుడికి. దేవుడిని దీవిస్తాను అనుకుంటే మళ్ళీ తప్పు చేస్తావు, మళ్ళీ సరి చేస్తాడు, మళ్ళీ తప్పు చేస్తావు, మళ్ళీ సరి చేస్తావు, మళ్ళీ తప్పు చేస్తావు. తప్పు చేయడం అని సరి చేయడం, తప్పు చేయడం ఇదే సరిపోతుంది. ఎప్పుడు బాగుపడతావు? ఎంతమందికి బాగుపడాలి ఆశ?